అగో ఏమే కూర ఏమో నీరసంగా ఉన్నావు. ఇగో పొద్దున్న లేచి నుంచి గట్లున్నావేమే. ఏం లేదు చెప్పాలంటే సిగ్గేస్తుంది. అగో నా ముంగడ సిగ్గుపడతటనే. ఏం లేదు మళ్ళీ ఉప్పరం తిను తండ్రి కాబోతున్నా. ఓరిని యాభై ఎంత చల్లటి మాట చెప్పినాయి. ఏమో సీట్లు పట్టుకొని సాగు మరి. ఎందుకే మన మన పిల్లని చూస్తానికి పొలగానే వచ్చుండే కదా, మళ్ళీ రోజు మన ఇంటికి పోవాలి కదా, మరి అన్ని రెడీ చేసి పెట్టినా మరి పోదాం. మరి ఆటో మాట్లాడి పెట్టినా లేదా? ఏం చేస్తారు మమ్మీ? ఓరిని ఏమో నువ్వు సీట్లు వంచుదామంటే అద్దంటావేమే. సీట్లు దేనికి డాడీ? అక్కకు పెళ్లి చూపులు చూస్తాను పోతున్నాం, అందుకని వంచుతావేం సీట్లు? మరి పొడా గడ దుకాణంలోకి రెండు సీట్ల డబ్బులు అంతకరాపోరా నా పేరు చెప్పి. ఎందుకు డాడీ సీట్లు ఇప్పుడు? నీకు మళ్ళీ తమ్ముడు పుట్టబోతుండ్రా, అందుకే సీట్లు వంచుదామంటున్నా. ఏమైంది డాడీ? ఏమో సీట్ల డబ్బా అంతరాపు అంటున్నావు. నీకు మళ్ళీ తమ్ముడు పుట్టబోతుండే, మమ్మీ ప్రెగ్నెంట్ ఇప్పుడు. అవునా? ఇప్పుడు నాకు ఇంకో తమ్ముడు కూడా అవుతుంది. అయితే మమ్మీ డాడీ కంగ్రాట్స్. ఓ మీ ఆవ ఒక్కొక్కలం దున్నపోతు లెక్క అయిన మీ లగ్గమే అవుతుంది ఇంకో 2 నెలలు అయితే. ఏమో ఇంట్లో ఇంకో పోరాడు పుడతాడంటారేం డాడీ? ఇవన్నీ పోరతో నడకి అనంగా అంటవేంది నువ్వు? ఏమో మన పూరకు తెలియకపోతే తెలుస్తుంది నువ్వు. అలా లగ్గం తాడ పోయిన తాడ మాట్లాడకూరి ముచ్చట. ఏమో ఎంకైతే నవ్వుతారు అందరు. ఏమో ఏమవుతారో ఓళ్ళు ఏమనుకుంటే మనకేంద్రా. ఏమో నెల రోజులు లగ్గం పెట్టుకుని ఏమో శ్రీమంతం చేద్దామంటే ఏమే డాడీ నువ్వు? మా దోస్తు వాళ్ళు వస్తారంటే ఇజ్జత్ పోతే సరే సరే లగ్గం చూపులకు టైం అయింది, నడు మరి రెడీగా పడు, తొందరగా పోదాం, అలా టైం అయిపోతుందిరా. సరే సరే తొందరగానైతే లగ్గం చూపులకు పోదాం పర్రే. సరే సరే మా దోస్తులను పట్టుకుని సాగు మరి. లగ్గం చూపులకు పోయి పెద్ద మనుషులకు గాలం చేస్తారో పెద్ద మనుషులు పోతారు కానీ పొరలు మాట్లాడుతాంటే అరే ఒకటే ఆటో మాట్లాడి రప్పోరా నేను. ఏమా గాలందరూ ఇంట్లో పడతారు రాడు, ఇరుకుటమైతే ఆటోలు అదు. సరే సరే మరి నవ్వు. అవో ఏం బాగా రచ్చిర్రు, అదరు మీకోసమే చూస్తున్నాం. ఏమే బాగా నచ్చిర్రు రండ్రే. అవో ఏం అన్నగారు అంత మంచిదేనా శుద్ధి? కూర్చోరు గట్ట నిలబడి రాచి. ఇప్పుడే వచ్చినామే, కూర్చుంటాం. ఏమే ప్రయాణం ఎట్లా జరిగింది మరి? ఏ మంచిగా జరిగింది. ఇక ఆటో కదా జర మంచిగా గాలి పెట్టింది వచ్చేటప్పుడు. ఎట్లుందే మరి మా ఊరు మంచిగుందా? ఊరికేమైందన్నా జబర్దస్త్ ఉంది మీ ఊరు. ఈ ఆవ రోడ్ల పంట అది పొక్కల దాపమైనే కదా, ఆటో అంత ఎత్తేసుకుంటే ఇచ్చింది. పడా గట్ట మాట్లాడితే వెనకకి నీట్లకి నవ్వుమాట ఏంది? ఏం పెయి సలమాలా ఉందా కొడక? పొడ నువ్వు గవర్నీ తీస్తున్నారు ఇప్పుడు. అరే ఉన్నదే చెప్పిన, ఏం దాచుకునేదేముంది? గీలోలే మీ పోరాడేంది? మన చేపలు పడతాను పోయి పెళ్లి చూపులో కాస్తే గీ పోరాడేనా? మా పోరాడేనే, మా చిన్న కొడుకు. మీరు వచ్చిన రోజు లేకుండే ఇక బావ కోసం చేపలు పట్టుకొస్తాను వేడి. ఇక అప్పుడు చూడలేరు కదా, గీడే మా దోరకారు. కమలా ఏడు పోయిన ఆటో దిగి నుంచి పత్తలేవు. ఏ ఊరికి మా చిన్నమ్మని ఇచ్చిరే అట్కాల్సానికి పోయింది. ఇంటికి తాళం వేసింది, ఏడు పోయిందో బయట పోయినట్టుంది. ఓహో అట్లనా? అదే కనిపిస్తలేమని వెనక చూస్తున్నాయి. గీననా పెళ్లి కొడుకు? గిప్పోరాడు కదా మన పెళ్లి చూపులకు వచ్చాడు, అద్దాలు ఇంకా తీయలేనట్టుండగా. మా పోరాడు ఇంట్లో ఉన్న బయట ఉన్న గవే అద్దాలు తోడుగుతాడా? ఆయనకి ఇక ఫ్యాషన్ అయిపోయింది అది. అవి నా అద్దాలు మమ్మీ. పోడా ఊరైతే ఏముంది రావు, నువ్వు లగ్గం చూపులు అయిపోయాక ఏం వరకుర్రే మీరు. గీ పోరాడు మీ చిన్న పోరాడాయే, ఇక కొత్తగా కనిపిస్తుండు. మా చిన్న కొడుకు మొన్న పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పరీక్ష రాయబోయాడు. మరి మొన్న ఒక ముసలోడు కనిపించుడు ఏడువాయనే. మీ ఏంటో చూడే పెద్ద మనిషి ఏడువాడు. ఇప్పటిదాకా గీన కూడా కట్టబట్టుకొని ముసలోడు కళ్ళు గిన పోయినట్టు కళ్ళు తాగేస్తాడా? మరి పోడా గాలం ముంగడు గట్లా అంటే ఏమరా? ఆ ఇంట్లో ఉన్నాడు కదా, పడుకున్నట్టు లేపుకున్నాడు. మన ఇంటికి ఏమో చుట్టాలు వచ్చి రాయలు ఏమో అన్నం చూస్తానికి వచ్చారు పెళ్లి పిల్లలు. అగో పోరాడు మస్తు హుషారున్నాడే, ఇంట్లోకి నడుతున్నాడు. దాన్ని హుషారున్నాడు పొలగాడు. అగో ముసలోడు దెబ్బకెళ్ళి చేసాడుగా. పోడా పిలుపు అన్నందుకే పాపమైందిరా నాకు. ఏమో గద గట్టి కొడితే ఏమో చెవులు పెట్టాడు. వచ్చిర్రా ఇవరిదాకా ఎదురు చూస్తుంటే మీరు వచ్చింది కానీ మీరు గట్ల లోపల అరలా నడుము వాలుస్తుంది. ఇక మీరు వచ్చినట్టు అప్పుడు వినిపించింది. వచ్చినామే, ఇక నువ్వేగా అనిపిస్తలేవని విలువమని ఉంటాం. ఇక మీరు వస్తున్నారని మంచి మంచి వంటకాలు చేస్తుండే మీ చెల్లె అన్ని తినేసిపోలే బావ మరి. ఓ తాత ఏం సోది పెట్టిరా తిండి గురించి వచ్చి నుంచి. లగ్గం ఎప్పుడు మాట్లాడురా? నా స్వీట్ చూస్తే నాకు డబ్బా కొట్టుకుంటుంది గుడే. ఇక మాట్లాడతామో ఆగు, నువ్వు ఇప్పుడే కదా వచ్చిన నేను. మరి మీ చిన్న పోరాడు ఏం దాకా చదివిండే? మా పోరాడు మొన్ననే 10వ తరగతి పరీక్ష రాయిపోయిండుగా.
ఇక రేపు ఎల్లుండి ఎగ్జామ్ పరీక్ష రిజల్ట్ వస్తాయి. ఇక ఇప్పటికి 2 సార్లు రాసిన పోరాడు. ఇక టైం పాస్ అయితే లేదని 2 సార్లు రాపించినాం. ఈ పోరా 2 సార్లు రాస్తున్నా, పోరు 3 సార్లు రాసింది మరి 10వ తరగతి పరీక్ష. మరి మీ చిన్న పోరాడు ఏం మాట్లాడతలేడు ఏమో అచ్చి నుంచి సప్పుడు చేస్తలేడు పోరాడు. పోరానికి జర సిగ్గు ఎక్కువనే. చేపలు పట్టుకురమ్మంటే పట్టుకొస్తాడు కానీ జర ఈ చోటి దాంట్లో హుషారులేడు మా పోరాడు. అదే ఇక ఎప్పుడు బయట తిరిగేటట్టుండగా పోరాడు. మొన్న లగం చూపులకు వచ్చినప్పుడు ఒక పత్తకలేడు ఏమో పోరని చూసిపోదామని గంట సేపు ఆగిన మీ చేపల పోయి ఇగరాడు అగరాడు తెచ్చిండ లేదా మరి మొన్న. ఆటోలో వేసుకొని వచ్చిన పచ్చి చేపలు ఆ రోజు పట్టుకొచ్చింది. ఇక అట్లా బావలు ఇంటికి పోయినప్పుడు పట్టుకోవడం మళ్ళీ దొరకకపోతే పరిశానని అవే చేపలను ఉప్పు కారం పోయి చేడబెట్టుండి ఆ ఎండిపోయిన చేపలు పట్టుకొచ్చుండి మా ఆటోలోనే తెస్తామా. ఎండిపోయిన చేపలు ఎండిపోయిన చేపలు పట్టుకొచ్చారండి. మీద మన లగం చూపులు అనుకుంటారా లేకుంటే చేపల మార్కెట్ అనుకుంటారా మీరు? ఏమన్నా లగ్గం గురించి తప్పున మాట్లాడమంటేమో సోది పెట్టిరు. ఈ ప్లేకేం ధరిస్తారంటే ముంగళ వాడతావు ఏం సొంత అయిపోయిందని ఆగు జరిసే బాగా మాట్లాడుతున్నాం కదా. మనకి ఏడుగున పరిచయం ఉందే మీతో. ఏమో అంటారేమే మీ పిల్లగాలు ఏ గదే లగ్గం శుద్ధి మాట్లాడుర్రి దబ్బున మాట్లాడు మళ్ళీ ఎండ అవుతుంది వాళ్ళ ఎండలో పోయేటప్పుడు ఎండ కొడుతుంది వాళ్ళకి అంటూ. ఏం మాట్లాడుతున్నాయి కవిత? అన్నప్పుడు ఆటోలో వచ్చేటప్పుడు పేద కంప్లైంట్స్ ఉండి అవే చేపలు పట్టుకొచ్చి రే మళ్ళా కొన్ని నేను చూసుకోలేదు మరి. పోరాడు చెప్తే ఏంటాడావా పట్టుకొచ్చిండ. మీ పోరాడు దండు హుషారు ఉన్నాడే ఏమో గిట్టండి ఉండాలి పోరాడు. మా పోరాడు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకమాడు దండు హుషారు ఉంటాడు మా ఊళ్ళో మరి. మా పోరానికి బామర్ది గట్టోడే దొరికిండు. సరే కానీ మొన్న మాట్లాడినాం కదా 2 తులాలంటే మా కులపోళ్ళు ఒప్పుతలేరే. ఏమో జరేమన్నా ఎక్క పెట్టుకురు మొన్న 2 తులాల కాడికే ఖాయం చేస్తుంది కానీ గట్ట మాట్లాడతారు మళ్ళీ కిందకి వచ్చినాక చూడురి నమ్మకం. ఎక్సల్ మోటార్ కూడా పెడతామంటే కదా బా మళ్ళీ గట్ట మాట్లాడితే ఎట్లనే ఇక అన్నరే కానీ జర మా కులపోళ్ళు మా వాళ్ళు పోరాడు డిగ్రీ చదివిండు గాయత పెడితే ఎట్లా అన్నట్టు అన్నరే జర చూడుర్రి ఇక మరి. ఇక మా పోరాడు డిగ్రీ చదివే మళ్ళా ఇక ఇంటి పనులు అన్ని కూడా చూసుకుంటాడు. ఇక గాయత తక్కువ పెడితే ఎట్లని మరి చూడుర్రి. ఇక దీపడికి పడకంటే ఏడ పెడతామావయ్య ఇక లగమైన ఇంకొత్తులం పెడతాం పాటు. ఇంకా ఎక్సల్ మోటార్ అయితే జర ఏమన్నా మంచి మోటార్ పెట్టురు మరి. ఇక స్ప్లెండర్ అన్నా కదా ఏమన్నా జర బండి చూస్తాను కన్నా మంచిగా ఉండేది పెట్టురు కానీ ఇక ఏం చెప్పాలి ఇక మాతో ఉన్నదే కాబండి ఇక మాతో వెళ్ళేదే కాబండి ఇక అంతకుమించి బండ్లు అంటే మాకు ఏడెళ్తే వెళ్ళాయి. ఇక ఇంకో తులం పెడతా అని మాడుతున్నాం 3 తులాలు పెడతాం ఇక మొత్తం మీద. సరే కానీ అన్ని వంటలన్నీ రెడీ ఉన్నాయి కాగితాలు అడగపోతే తిందాం కానీ. సరే కానీ బావగారు ఒక విషయం చెప్పేది ఉంది అన్నట్టు సీట్లు కూడా పట్టుకొచ్చు ఉంటుంది మేము పంచడానికి. ఇప్పుడేం సీట్లే ఇక లగ్గం ఖాయమైందని వంచుతాడేమో ఇక. మా మామ దండి హుషారు ఉన్నట్టుగా అప్పుడే సీట్ల డబ్బా కూడా పట్టుకొచ్చింది మా వాళ్ళు. ఏది పట్టుకురాలేరు లగ్గం ఖాయమైందని గింత సోయలేదు మా వాళ్ళు. ఏ అత్త కదా అల్లుడు మీ అత్తకు ఇప్పుడు 3వ నెల. ఓర్ని మా అత్తకు బొత్తైందంటాడేందుడు ఇప్పుడు 3వ నెల అంటాడు అత్తకు. మా దోస్తు వచ్చి చూస్తే నవ్వుతారు. అట్లనా అవునే అన్న ఇక మరి సీమంతం పెట్టుకుందామని చూస్తున్నాం. ఆ చెన్నెల్లో రావాలి మరి మీరు. సీమంతం అయినాక లగ్గం పెట్టుకుందామా లగ్గం అయినాక సీమంతం పెట్టుకుందామా? ఇప్పుడుగా సీమంతాలు బీమంతాలు ఏం చేస్తారే ఏమో లగ్గంకి వచ్చిన వాళ్ళు ఏమో పరిచయం అయితే రాయని తగ్గ నేను చెప్పకూర్రు ఇప్పుడు లగ్గం అయితే కానీ. ముందే చెప్పిన నేను ఆ శుద్ధి చేయకూరని ఎంత చెప్పినా నెత్తి ఖరాబ్ ఉన్నట్టుంది కదా అవి. ఇక ముచ్చటగా 3సారి పోరాడు కుడుతుండే కానీ ఇక మళ్ళీ సీమంతమే ముందు పెట్టుకుందాం. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏమమ్మా దోస్తు వాళ్ళు వస్తారు అదే ఇజ్జత్ పోతే నాకు లగ్గంకున్నారా దినం నవ్వుతారని చూసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు పెట్టుకుందామాట? ఆవురా పోడా నీకేం తెలుసురా పెద్దలు మాట్లాడంగా నువ్వు మధ్యలో కసేపు పోడా. ముందు లగ్గమే పెట్టుకుందామే లగ్గమైన కాదు చూసుకుందాం కానీ. ఓ అన్న మా లగ్గంకి వచ్చిన దోస్తులు మీ అత్తకు బొత్తైందంట అవునరా బాయ్ నా
దోస్తులు అసలు పెద్ద ఇజ్జత్ పోయే పని చేస్తాడేమో మా మామగాడు ఏమా పెళ్ళయ్యే మూమెంట్లో ఇక పిల్లకి పెళ్లి పెట్టుకోలేడు చేసే పనులేదు రైలు ఇక ఎట్టుంటే గట్ల అవుతుందన్న ముందైతే లగ్గమైతే కానీ మరి తర్వాత చూద్దాం ఇక మరి ఏమో మరి పోరాడు లేట్ పుట్టిండేమో మరి గట్ల ఇక మస్తు గ్యాప్ తీసుకున్నట్టు ఇంకో మా పోరాడు ఒక్కడే అవుతుండని ఇంకో పోరానికి ప్లాన్ వేసుకుంటుంది. సరే సరే ఎట్లా అయితే గట్ల కానీ లగ్గం అయ్యేదాకా శుద్ధి తీయకూరు. ఓ మామ ఫస్ట్ అయితే లగ్గం కానీ లగ్గమైనాక సీమంతం చేసుకుందాం యావా వాడు నచ్చ మా దోస్తు వాళ్ళు నవ్వుతారు. నవ్వేముంది అల్లుడు ఏమో ఎట్లయినా తెలిసేదే కదా లగ్గమైనాక. ఓ వీళ్ళతో మాట్లాడాలంటే నాకే సిగ్గు అవుతుంది. నువ్వు మాట్లాడరా ముసలాడా. ఏ అట్లా దోస్తులకి నచ్చరు కానీ ఇలా దోస్తు పోరగాళ్ళు మళ్ళా మీ అత్తకు కడిపోయిందంటే అందరు నవ్వుతారు. ఎందుకు ఇప్పుడు లగ్గమైనాక పెట్టుకుందాం మావాయని. సరే కానీ వచ్చే ఆదివారం మంచి ముహూర్తం ఉందట పోయి పంతులను కలిసి మాట్లాడేద్దాం. అట్లనే సీమంతం ఎప్పుడు చేద్దాం ఆ డేట్ కూడా పెట్టుకోవాలి. ఇక అట్లనే అది కూడా మాట్లాడేసేద్దాం మరి. ఏటనే ఉండరా భయ్ నా పిల్ల నచ్చింది ఏం చేస్తాం మరి ఇక తప్పదు. డిఫరెంట్ కల్చర్ లెక్కుంది బాబు మీది. కూడా నువ్వు ఏం పడుతున్నావు రైట్ పక్కకు ఈ ముసలాడు కూడా ఎప్పుడు మధ్యలో అసలు కట్ట పట్టుకొని. సరే సరే మామ మరి ఫస్ట్ సీమంతం మాట్లాడినాకనే లగ్గం చూపులు మాట్లాడదాం మరి నీకు ఆగముంది కదా ముందే. సరే సరే ఎట్లయితే గట్లే అల్లుడు మా చిన్నాలుడు దాంట్లో హుషారు ఉన్నాడు కదా. ఇక పూరని పెంపకం అట్లుందా హుషారు చేసిండు అలా అయ్యా. అవ ఏమే పోరి మీ అవ మూడనేదని చెప్పలేమేమే నాకు ఇప్పటిదాకా. నాకు పొద్దులని తెలిసింది మా డాడీ మమ్మీ మాట్లాడుకునేటప్పుడు. నీకే పని ఏకైతే పిన్ని. సరే సరే లగ్గమైనాక మాట్లాడమా శుద్ధి ఇప్పుడు తీయకమని మరి పెద్ద ఇజ్జత్ పోయే పని అవుతుంది. సరే కానీ చేతులు కాలు కడకపోరావా తిందాం. సరే సరే మంచి. అదే కానీ లగ్గమైన దాకా ఈ సీమంతం సంగతి తీయకూరు మరి. ఇలా దోస్తుగాలు పోరలు వస్తారు పెద్ద పరిచయం అయిపోతుంది మళ్ళా. మేమేమిటి తీస్తామే లగ్గమైన దాకా ఏ పండుగ లేదు. ఇంట్లో మళ్ళీ మరీ చెప్పింది శిల్క చెప్పినట్టు ఈ సీమంతం సంగతి గారముగా తీస్తారే. లగ్గం కచ్చినోడు పక్కన నవ్వుకుంటూ పోతారు. ఏం కాపురమైనా మీరు ఈ సంగతి బయట వేసుకుంటారు. ఈ లగ్గం చూపులు మాట్లాడదానికి వచ్చిరా లేకుంటే సీమంతం సంగతి మాట్లాడదానికి వచ్చిరా. చెవులు వాడి గోడ గొడ్డ నేనేడ తీస్తురా మీ అయ్యని తీసాడో నాలుగు కొట్లాడు. పెద్ద నీకు రామబాధంగా నాకు నెత్తి ఖరాబ్ ఉంది నాకు. ఓ మమ్మీ నాకు పెద్ద సిగ్గు అవుతుంది. నీ అమ్మ మా తగ్గిపోతే అయినట్టే వీడు అమ్మ ఫోన్ చెప్పకమని నా ఇజ్జత్ పోతే లగ్గంలా. ఫోన్ రప్పోవడం ఇంకా మనకి ఏం చేసేది లగ్గం అయితే కానీ. ఏ ఊకరపోడయ్యా అన్నా మీ అత్తమ్మ కాంగ్రెస్ చెప్పు మరి. ఏమో ఏతాలు చేస్తే ఏమరా భయ్.